ఊర్లో అంతా అడిగేవాళ్ళు నన్ను చాలా ఏళ్ల క్రితం, 2009 అటు ఇటు, ఏమయ్యా సెటిల్ అవ్వాలి నువ్వు ఇంకా అని. నేను చెప్పేవాడిని ఏదైనా అవుతాను కానీ సెటిల్ అవ్వను. అందరికీ చాలా కోపం వచ్చేది, కొందరికి నవ్వు వచ్చేది. అలా ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? పిచ్చి పిచ్చిగా కాదు, ప్రకృతి మూల సూత్రంలో సెటిల్ అవ్వడం అనేది లేదు. నిలకడగా ఉంది కానీ సెటిల్ అవ్వడం అనేది లేదు. సో ఒక చిన్న ఓషో గారి క్లిప్ దొరికింది, చూడండి. ఒక నీటి బుడగ, అది గాల్లో ఉన్నప్పుడు రకరకాల రంగులు మారుతూ ఉంటుంది. అట్లా జీవితం నిరంతరం మారుతూ ఉంది. ఇక్కడ ఏది స్థిరంగా లేదు. సో వృద్ధాప్యం వస్తుంది, కొంచెం బాధ కలుగుతుంది. ఎందుకు? యవ్వనంగానే ఉండాలనుకున్నావు కాబట్టి వృద్ధాప్యం కొంచెం నచ్చదు మనకి. సో ఎక్కడో గెలవాలన్న ఆశ ఉంది కాబట్టి, ప్రస్తుతం అనుభవిస్తున్న స్థితి బాగుంది, ఇది ఇలాగే ఉండిపోవాలి అని అనుకోవడం వల్ల మనకి దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. సో ప్రకృతి ఏ విషయాన్ని స్థిరంగా ఉండనియదు. దాని యొక్క మూల స్వభావం అది. సో ప్రకృతికి సంబంధించిన దాన్ని కాకుండా దాన్ని విపరీతాన్ని మనం కోరుకోవడం వల్ల మన లైఫ్లో ఒక బాధ అనేది ఎంటర్ అవుతుంది. ఇది ఓషో చెప్పాడని కాదు, నాకు అనిపించింది ఇది. మా ఫ్రెండ్స్ అంతా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఉద్యోగం చేస్తారు, సొంత ఇల్లు కట్టుకుంటారు, స్థిరపడ్డం అంటే అంతేనా? స్థిరపడవలసింది ఒక్కటే, అది మనస్సు, మిగతావన్నీ రిలవెంట్ అని నేను చెప్పినప్పుడు ఎవ్వరు దాన్ని ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ నాకు ఇక్కడ లోపల అనిపించేది, ఇంతే కదా. ఇప్పుడు స్థిరపడ్డది నీ తృప్తిని ఇవ్వకపోతే, ఇప్పుడు ఒక చిన్న గదిలో ఇట్లా కూర్చున్నాను, ఇప్పుడు ఎందుకు నేను స్థిరపడలేను? ఏవో కొన్ని ఆలోచనలు అవి మేనిఫెస్ట్ అయితేనే స్థిరపడడం అని ఎందుకు అనిపిస్తుంది? సెటిల్ అవ్వడం అనేది మనకొచ్చే ఆలోచన లేకపోతే సమాజం మనకిచ్చేదా? ఇట్లా నేను డిస్కస్ చేసి ఎన్ని తిట్లు తింటున్నాను అందరి చేత. కానీ ఒక్కటైతే స్పష్టంగా నేను డిక్లేర్ చేసిన అందరికీ, సెటిల్ అవ్వడం అనేది లేదబ్బా. మరణించిందే సెటిల్ అవుతుంది ఎక్కడో ఒక సమాధి రాయి పేరు మీద. అంతవరకు కదులుతూనే ఉండాలి. ఇప్పుడు ఏవైతే నువ్వు సెటిల్ అవుతలేవు, తర్వాత నేను ఆలోచించి చెప్పింది, ఓహో మనిషి సెటిల్ అవ్వాలంటే మనిషి బాగా ఇష్టపడే కొన్నిటిని సెటిల్ చేయాలి, తను ఇష్టపడే పిల్లలని సెటిల్ చేయాలి, తనకిష్టమైన డబ్బును సెటిల్ చేయాలి, తనకిష్టమైన కారును ఒక దగ్గర పార్క్ చేసి సెటిల్ చేయాలి, తనకు ఒక ఇల్లు కట్టి ఆ ఇల్లు సెటిల్ చేయాలి. అది కదలదు కదా. ఇవి స్థిరంగా ఉంటే అతను సెటిల్ అయిన భావన కలుగుతుంది. ఇది నాకు తర్వాత రోజుల్లో తెలిసింది. ఇప్పుడు అవన్నీ మళ్ళీ కండిషనల్. ఒక వ్యక్తి చిన్న రూమ్ కడితే సెటిల్ అయినట్టు భావన కలగచ్చు, ఒకడికి బిల్డింగ్ కడితేనే ఆ భావన కలుగుతుందేమో, ఒకడికి ప్యాలెస్ కట్టినా కలగదేమో. ఇది మళ్ళీ వ్యక్తికి మారుతుంది. దీనికి ఒక ప్రామాణికత అంటే ఏమీ లేదు. ఇట్లా అనిపించేది. ఒక పర్టికులర్ టైం, కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 1 year నేను కనిపిస్తే దండం పెడతారా, ఆపురా అబ్బాయి, నువ్వు పని చేస్తే చేసుకోలేకపోతే లేదు అని మా ఫ్రెండ్స్ అంతా అనేవాళ్ళు. నేను డిస్కస్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను సెటిల్ అయ్యలేనా అని అడుగుతుంటే
అంటే ఇప్పుడు నేను ఏమై ఉన్నా అసలు అంటే అన్సెటిల్డ్గా ఉన్నానా? అందరికీ ఏళ్ళు ఉన్నాయి బతుకున్నప్పుడు, మరణించిన తర్వాత అందరికీ సమాధిరాలు ఉంటాయి. ఈ రెండే ప్రమాణాల జీవితానికి. సొంత ఇల్లు, సొంత సమాధిరాయి. నాకెందుకో నచ్చలేదబ్బా ఇది. ఒక ఇల్లు కొనుక్కుంటామేమో, కానీ అది కొనుక్కుంటేనే సెటిల్ అయినట్టు అన్న భావన నాకెప్పుడు అది కరెక్ట్గా అనిపించలే. నాకు చాలాసార్లు అనిపించేది, ఒక పక్షి ఎంత బాగుంటుంది, అడవిలో కోతి ఎంత బాగుంటుంది, అట్లా కదా ఉండాల్సింది. మనం ఒకటి కట్టుకొని అందరూ ఇరుక్కుపోవడం ఏమిటి? చాలాసార్లు నేను మా అమ్మతో అనేవాడిని, రెంటిల్లు అనుకో ఎవ్రీ 1 year మారుస్తూ పోవచ్చు. ఇప్పుడు నేనున్న స్టూడియో చాలామంది అడుగుతారు, ఇది ఓనా రెంటా? నేను అన్నా నాకు తెలియదు, అది జస్ట్ డాక్యుమెంట్స్లో నా పేరు లేదు, అదర్వైజ్ నేను అనుభవించడంలో కొంచెం కూడా మార్పు లేదు. ఇప్పుడు రెంట్ అయిన దాన్ని, ఓన్ అయిన దాన్ని అనుభవించడంలో ఏమైనా మార్పు ఉంటుందా? నేనైతే ఎప్పుడు అలాంటి తేడాలు నా మనసులో ఎప్పుడు లేవు. ఎక్కడున్నా నాదన్నట్టుగానే నేను అనుభూతి చెందుతాను. ఇలా మాట్లాడితే ద ఫిలాసఫీ, అరే కాదబ్బా, నేను నిజం చెప్తున్నా. సో రాను నేను చెప్పడం మానేసిన. ఎందుకు జనాలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం మొదలైనవి. ఈ సెటిల్ అవ్వడం ఇదంతా ఏం వద్దులే అబ్బా. ఈ చిన్న ఆలోచన కూడా సెటిల్ అయింది. సో ఐఎమ్ నాట్ హియర్ టు కన్విన్స్ ఎనీబడి. చలో, ఎవరిష్టం వాళ్ళది, మనకేం పట్టింది అట్లా. సో లైఫ్ ఈజ్ ప్రెటీ సింపుల్. ఇక్కడ సెటిల్ అవ్వడం అనేది లేదు, అది క్లియర్. ఇక్కడ నిరంతర కదలిక ఉంది, కానీ ఆ కదలిక లోపట ఒక స్థిరత్వం ఉంది. సెటిల్ అవ్వాల్సింది ఒక్కటే. మన రమణ మహర్షి ఒక స్టేట్మెంట్ అంటాడు, ఏమైనా చెయ్యి మనసు కదలకుండా చూసుకో అంటాడు. అది ఎగ్జాక్ట్గా అదే జరిగిందనమాట. నువ్వు ఇంట్లో ఉండు, ప్యాలెస్లో ఉండు, ఎక్కడైనా ఉండు, అన్నీ కదులుతున్నాయి, జస్ట్ మనసు కదలకుండా ఉంది. దట్ ఇస్ రియల్ సెటిల్మెంట్. రమణ మహర్షి నిజమైన సెటిల్మెంట్ అది, ప్రకృతిపరమైన సెటిల్మెంట్ అది. మనసు కదలట్లేదు. ప్రాపంచికపరమైన సెటిల్మెంట్ అంటే ఓ ఇల్లు, ఓ కారు, 2 పిల్లల్ని సెటిల్ చేయడం, భార్యకి తులాల బంగారం, మన వల్ల కాదు అది. దట్స్ నాట్, అది ఎప్పుడు నేను ఎంజాయ్ చేయలేదు. అందులో ఏ సెటిల్మెంట్ లేదు. అది వీక్తే మొత్తం సెటిల్మెంట్ అంతా వీక్తుంది. అది తాత్కాలికం. నిజమైన సెటిల్మెంట్ అంటే మనసు సెటిల్ అవ్వడమే. రీసరైజ్ వయసు.